క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ప్రభుత్వం జిల్లాలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో మాత్రం సూర్యాపేటలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మించడం జరిగింది. అది గత జూలై నెలలో అంటే ఖచ్చితంగా ఒక సంవత్సరం క్రితం మాత్రం దీన్ని మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఇది మాత్రం ప్రారంభమైన తర్వాత మాత్రం ఎక్కడ చూసినా కూడా వద్ద చిన్నపాటి వాన వచ్చినా కూడా మొత్తం కూడా కొనడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు మనం విశ్వాసం చూస్తున్నాము. చిన్నపాటి వర్షానికి ఇక్కడ సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాత్రం సీలింగ్ కూడి మొత్తం పెచ్చులు కూడా చూస్తున్నాం. మొత్తం మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే మొత్తం కూడా నాశనకరం చేయాలి. ఇక్కడ మొత్తం కూడా 45 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అయితే అసలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దఫా మాత్రం ఎక్కడ కూడా అనుకున్న స్థాయిలో లేదు. మామూలు వర్షాలకే ఈ సీలింగ్ కూలిందంటే భారీ వర్షాలు ఇస్తే మాత్రము అసలు ఏ విధంగా ఉంటుంది, ఈ బిల్డింగ్ ఏంటి, దీని పరిస్థితి ఏంటని కూడా తెలుసు. ఎందుకంటే అక్కడ నిర్మించేటువంటి కాంట్రాక్టర్ వైఫల్యమా లేకపోతే ఇక్కడ అంతమంది ఎవరైతే ఇది నిర్మిస్తేప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వైఫల్యమా తప్ప దీన్ని మాత్రం ఒక పటిష్టమైన 2-3 సెంటీమీటర్లకి మొత్తం కూడా ఎక్కడ చూసినా ఏ రూమ్ చూసినా నీళ్లు కారుతాయి. ఎందుకంటే మొత్తం కూడా ఈ సిమెంట్ బ్రిక్స్తో నిర్మించారు. అయితే దీంట్లో మాత్రం నాణ్యత లోపించని చెప్పవచ్చు. అంతేకాకుండా దీనికి అసలు ఈ జిల్లా కలెక్టర్ ఏర్పడ్డప్పుడు కూడా ప్రతిపక్షాలు ఉన్నటువంటి అధికార పక్షం కూడా అనేక ఆరోపణలు చేసింది. మొత్తం కూడా ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ బిల్డింగ్ నిర్మిస్తే మాత్రం ఇక్కడ కొంతమంది అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల అధికార పార్టీ నాయకులకు చుట్టుపక్కల 100 ఎకరాలు ఆ భూమి పక్కనే ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారని గోలు పెడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం మనం. అయితే ఇది అదో పక్క అదో భాగం దీనిలో. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా కూలిపోతే అంటే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పచ్చు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రోజు ప్రతి నిత్యం వేలాది మంది వస్తుంటారు. ఈ రోజు ఎవరు రాకపోవడంతో ఉదయం పూట కూలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే దీని వెనకాల అసలు ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద ఖచ్చితంగా ఒక చర్య చేపట్టి దీని పటిష్టత ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి నాణ్యత ఏ విధంగా ఉందో ఖచ్చితంగా జిల్లాధికారి దీని మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రము ఇది భారీ వర్షాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా కుప్పకూలే అవకాశం ఉందని కూడా మనం ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా చెప్తున్నారు. కాకపోతే వాళ్ళంతా కూడా మీడియా ముందుకు రావాలంటే కొంత భయానికి గురవుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఇక్కడ సీలింగ్ ఊడి కింద పడిపోయింది. మనం చూస్తున్నాము ఇక్కడ రక్తం ఏర్పడి అంటే ఇక్కడ ఎవరికో ఒకరికి తల మీద గాయాలైన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం ఇసులో చూస్తున్నాము. అంటే ఒకరికో ఇద్దరికో గాయాలైన మాట మాత్రం వాస్తవం, కానీ వాళ్ళంతా కూడా బయటకు వచ్చే దాఖలు కనిపిస్తలేవు. పెద్ద ఎత్తున మాత్రం ఇక్కడ జనం సమీకరణ జరిగితే మాత్రం అసలు ఏ విధంగా ఉంటుందో మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా సీలింగ్ కూలిన దృశ్యాలే. ఎందుకంటే ఎంత పటిష్టంగా నిర్మాణం చేశారు. అసలు ఈ అమౌంట్ మొత్తం కూడా అసలు ఏ అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి ఏ అధికార పార్టీ నాయకుల జేబులో పోయాయి, లేకపోతే ఎవరు తిన్నారు, అది పటిష్టత ఎంత అనేది కూడా లేదు. ఎందుకంటే చిన్నపాటి వర్షానికే మొత్తం గుల్లా అవుతుందంటే ఒకవేళ భారీ వర్షాలు కనుక నమోదైతే అసలు ఈ బిల్డింగ్ ఏ విధంగా ఉంటుంది. అసలు అధికారులు కూడా భయపడుతున్నారు. దీంట్లో పనిచేయాలంటే కూడా అధికారులకు జంక్ వస్తుంది. ఎందుకంటే ఈ మామూలుగా ఉన్న వర్షాలకే ఈ విధంగా అయితే భారీ వర్షాలు వస్తే ఏ విధంగా ఉంటుందో
అని వాళ్ళు విస్మయానికి గురవుతున్నారు. చూద్దాం అసలు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్ష నాయకులు, అధికార పక్షం సంబంధించినటువంటి నాయకులు ఏదో స్పందిస్తారో మనం తెలుసుకునే పని చేద్దాం. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.